తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోషులున్న కాంగ్రెస్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా గెలిచి సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీల కంటే కాంగ్రెస్ వైపే జనాల సూపు ఉన్నదని, ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని గట్టిగానే డిసైడ్ అయ్యారు. ఆ ప్లాన్ల భాగంగానే సోనియా మేడం తోటి తెలంగాణలో పోటీ చేయాలని టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇదే ముచ్చట్ను సోనియమ్మకి చెప్తే మేడం కూడా సై అన్నదట. తెలంగాణ నుంచి మేడాన్ని ఎంపీగా నిలబెట్టాలని టీపీసీసీ లీడర్లు ఉవ్విళ్ళు ఊరుతున్నారు. సోనియా మేడం తరపున రేవంత్ బట్టి సార్లు నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వ్యూహం మార్చి బీఆర్ఎస్ ను సైడ్ చేయాలని పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు ఎక్కువనే ఉన్నాయి. ఎవరికి సీట్లు వస్తే వాళ్ళ పార్టీ పవర్లకు వస్తుంది. ఈసారి ఎట్లయినా పట్టు జారిపోనియొద్దని మొండి పట్టుతో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. సోనియా మేడం తెలంగాణలో పోటీ చేస్తే తెలంగాణలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల పైన కూడా ఎఫెక్ట్ ఉంటుందని లెక్కలేస్తారు హస్తం పార్టీలు. మేడం తోటి పోటీ చేయించేందుకు 4 నియోజకవర్గాలను చూసిరు. ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ అయిన మల్కాజ్గిరి ముందు ఉన్నది. ఆ నియోజకవర్గంకెళ్ళే మున్పు రేవంత్ సారు ఎంపీగా గెలిచిండు. ఇదైతే కలిసి వస్తుందని మల్కాజ్గిరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టిరట. అట్లనే గతంలో ఇందిరాగాంధీ గెలిచిన సెంటిమెంట్ తోటి మెదక్ మీద కూడా నజరేసిరట. ఆడైతే ప్రచారం చేయకపోయినా గెలుస్తామనైతే కాన్ఫిడెంట్ తోనున్నారట. ఇక మూడో ఆప్షన్లో కరీంనగర్ను పెట్టుకున్నారట. తెలంగాణ ఏర్పాటు మీద సోనియమ్మ కరీంనగర్కెళ్ళే మొదలు మాట్లాడిందనే సెంటిమెంట్ను యాడ్ చేసే పనులున్నారట. ఇక అవన్నీ కాకుంటే చేవెళ్ళకెళ్ళినా బాగానే ఉంటుందని చూస్తున్నారట. ఈడ కూడా కాంగ్రెస్ గట్టిగానే ఉన్నది. చేవెళ్ళకెళ్ళి పోటీ చేసిన సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చూస్తున్నారట. అదీగాక చేవెళ్ళ పార్లమెంట్ ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ సారే ఉన్నాడు కాబట్టి గెలుపు ఈజీ అవుతుందని అనుకుంటున్నారట. మేడానికి కూడా ఈ సంగతులని చెప్పిరట. మేడం కూడా ఓకే అన్నదట. మరి చూడాలి ఆఖరికి ఏ నియోజకవర్గాన్ని ఫైనల్ చేసి మేడం తోటి పోటీ చేపిస్తారో.